హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు నేను రొయ్యల పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం పచ్చళ్ళలోకి మసాలా కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 చెక్క, 2 యాలకులు, అలాగే 4-5 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కడాయిలో ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మసాలా దినుసులు మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక కళాయిలో వేసి వాటిల్లోని వాటర్ ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ అన్ని పీసులు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ను కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం మాడిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేయకుండా వేసుకుంటే మనం ముందుగా వేసుకున్న కారం మాడిపోతుంది. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పొడి కూడా వేసేసి ఈవెన్గా కలిసేటట్టు మొత్తం ఒకసారి కలిపి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం వేసి బాగా కలుపుకుంటే మన ప్రాన్ పికిల్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్